ప్రియ స్నేహితులారా, జఫన్యా ద్వారా ప్రభు మనకి ఒక మంచి మాటలు తెలియచేస్తున్నారు. ఒక్కసారి మనం గ్రహించుకుందాం. జఫన్యా గ్రంథము 1వ అధ్యాయంలోనే ఉన్నది ఈ విషయము. చదువుదామా? యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గ్రుడ్డి వారి వలె నడిచెదరు. వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. సిగ్గుమాలిన జనులారా, రండి, కూడి రండి. పొట్టు గాలికి ఎగురవేయినట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఇంతకంటే గొప్ప ధన్యత భాగ్యము ఏమున్నది మనకి? ప్రియ స్నేహితులారా, ప్రైజ్ ద లార్డ్.